మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. సో మన వాళ్ళని కూడా అల్లకల్లోలం చేసుకోవద్దు అని అంటే టెల్ దెమ్ టు బీ అలర్ట్. మేబీ ఇది కూడా ఒకవేళ నా వీడియో కనుక రీచ్ అయితే మాత్రం ఎవ్రీ వన్ ఇన్ యుఎస్, రష్యా, బీ సేఫ్, ప్లీజ్ బీ అలర్ట్. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఒక్కసారి మనము 2011లో జరిగిన సునామీ, ఇప్పుడు జరిగిన సునామీ 2025లో జరిగిన సునామీ, ఈ రెండిట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే బేరీజ్ వేసుకుందాం ఒకసారి. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది అనేది బేరీజ్ వేసుకుంటే కనుక అప్పుడు 9.1 మ్యాగ్నిట్యూడ్లో సునామీ వచ్చింది. ఇప్పుడు 2025 జూలై 30 రోజు మాత్రము 8.8 మ్యాగ్నిట్యూడ్లో వచ్చింది. అంటే చాలా తక్కువే కదా అనుకోవచ్చు. లేదు, 1:2 రేషియోలోనే తగ్గింది. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు 430 మీటర్స్ వరకు వేవ్స్. సునామీ వచ్చినప్పుడు ఏమవుతుంది, వేవ్స్ ఉంటాయి కదా, వేవ్స్ అంత హై రేంజ్, ఎంత హై రేంజ్లో వాటర్ వేవ్స్లో వస్తుందో అంత హై రేంజ్లో ముందున్న అంటే ఆ రీజన్లో ఉన్న జనాల మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంతే ఇంపాక్ట్ ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు 3 to 4 మీటర్స్ అంతే చేంజ్, బట్ ఇంపాక్ట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు 18,000 పీపుల్ ఇంపాక్ట్ అయ్యని చూపించారు. ఇప్పుడు రష్యా మాత్రం ఎవ్వరూ ఇంపాక్ట్ కాలేదు అని చూపిస్తున్నారు. మేబీ దే ఆర్ ఇన్ ది సెన్సెస్ లైక్ క్యాల్కులేటింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఆఫ్టర్ షాక్స్ అని చెప్పాను కదా, దీని గురించి మాత్రం మనం ఖచ్చితంగా